హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి కొత్త వీడియోస్, లేటెస్ట్ న్యూస్ అయితే మీకు అందిస్తాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొత్త వీడియోలు మీకు అందిస్తాం. ఇకపోతే చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మన అకౌంట్ నుంచి వాళ్ళకి ₹1 ఏదో వెళ్తుందని చెప్పనేసి చాలామంది అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ జరగదు. అసలు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మేము కొత్త అప్డేట్స్ అయితే మీకు ఇస్తాం. ప్రతి ఒక్క న్యూస్, ప్రతి ఒక్క వీడియో నేనైతే అందిస్తాను, ప్రతి ఒక్క వీడియోస్. అంతేగాని మీ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి మాకైతే అందదు. ఇలా చాలామంది ఏం చెప్తున్నారు తెలుసా, అంటే మేము లైక్ కొడతానంటే మీకు ₹1 మా అకౌంట్ నుంచి మీకు వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అలా ఏం జరగదండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా మేము కొత్త వీడియోలు అయితే అందిస్తూ ఉంటాము. ఇది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక మన మ్యాటర్లోకి వచ్చేస్తే, ఇది యూత్ పిల్లకాయల కోసం అయితే మాట్లాడుతున్నాను. అంటే యూత్ ఉంటారు కదా, 19 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క యూత్ తల్లిదండ్రులు కూడా ఈ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మనము 19 ఇయర్స్ వరకు, అప్పటి వరకు అయితే తల్లిదండ్రుల మాట విని స్కూల్లో నుంచి బాగా చదువుకొని, ఆ తర్వాత వచ్చేసి ఇంటర్కి వెళ్తాం కదా, కాలేజీకి. అక్కడ వచ్చేసరికి కొంచెం మనకు మీసాలు వస్తాయి కదా, అంటే ఇక్కడ మీసాలు వస్తాయి కదా, అవి కొంచెం ఇది అవుతుంది అనమాట. అరే మనం మీసాలు వచ్చినాయి, ఇంకా తల్లిదండ్రులకు భయపడే ఇది ఉండదు మనకు అనేసి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఏమి అంటే ఎంత కష్టం చేసినా సరే మీకు డబ్బులు ఇవ్వాలా. మీరు మాత్రం కాలేజీకి అమౌంట్ ఎత్తుకొని పోయి అక్కడ మీరు రిచ్గా తిరగల. ఇంటి దగ్గర వీళ్ళ పని ఎలాంటి పని చేస్తూ ఉంటారు తెలుసా, కూలి పని చేసి ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించాలని చెప్పి మీ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఆశలు వమ్ము చేసి చాలా ఇబ్బంది పెట్టదండి తల్లిదండ్రులను మాత్రం. ఈ 19 ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, అసలు ఇంటర్ అయిపోగానే, డిగ్రీ అయిపోగానే కాలేజీకి వెళ్ళడము, తల్లిదండ్రుల దగ్గర అమౌంట్ ఇప్పించుకోవడము, కాలేజీకి వెళ్ళడము, కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళు చేయాల్సిన పనులు అంటే మూవీ థియేటర్స్కి వెళ్ళడం అంట, ఈ లవ్స్ అంట, ఇలాంటివి ఉన్నాయి కదా, పూర్వభావ చేష్టలు అన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి చేష్టలు చేయకుండా ఎప్పుడైతే ఖచ్చితంగా నేను లైఫ్లో ఎదగాలనుకుంటాడు చూడు, వాడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు, అరే నేను ఇలాంటి పనులు ఏమీ చేయకూడదు, నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించారు, ఆ తల్లిదండ్రులు వమ్ము చేయకూడదు నేను అనేసి చాలామంది 100 మందిలో కూడా ఒక్కడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మాత్రం ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా, ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది కాలేజీకి వెళ్ళడము, అక్కడ లవ్ చేయడం అంట, ఈ గొడవలు పెట్టుకోవడం అంట, ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది యూత్ పిల్లకాయలకి. అరే బాబు, అస్సలు గొడవ జరిగిందంటే మీ మీద కేసులు పడ్డాయంటే కనీసం మీరు తెప్పులుకోలేని పరిస్థితుల్లో అయిపోతుంది పరిస్థితి. అంటే ఇక ఒక్కసారి కేసు పడి కోర్టుకు తిరిగితే ఒక్కసారి తెలుస్తుంది మీకు ఎందుకంటే అప్పుడు ఉడుకురక్తం అనమాట, ఏం తెలియదు అనమాట. అరే గొడవలకి అదే వెళ్తే ఏమి కాదు, మనం పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాం అదేదని చెప్పనే వాళ్ళు అనుకుంటారు. అంతేగాని ఒక్కసారి కేసు మీద పడి ఆ తర్వాత వచ్చేసి మీరు కోర్టులకు అడిగి తిరిగితే సినిమానే అయిపోతుంది. మరి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క యూత్ పిల్లకాయ మాత్రము ఇప్పుడు ప్రతి ఒక్కడిని నేను చూస్తున్నా ఏంటంటే, ప్రతి ఒక్కరు తాగిడుకు అయితే బానిస అయిపోయినాడు. మధ్యాహ్నానికి అయితే కన్నా ఫుల్గా బానిస అయిపోయినారు. కొంచెం ఆలోచన చేయండి పిల్లనాయిల్లో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కనీసం మన దగ్గర ఉన్నటువంటి మన బంధువులు కూడా మనం కేర్ చేయరు. అసలు ఒక్క తాగుడు అలవాటు పెట్టుకున్నామంటే మన వాళ్ళు కాదు కదా, బయట వాళ్ళు కాదు కదా, మన వాళ్ళు కూడా కేర్ చేయరు అసలు. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి మీరు. అసలు కేర్ చేయరు, వాడితో ఏంది లేదా అని చెప్పనేసి అంత స్థితికి అయితే దిగజారిపోతారు మద్యానికి అలవాటు అయిపోతే. ఆ మద్యం వల్ల మన ముజ్జుడు మన డబ్బులు ఇచ్చి ఆ మద్యం తాగి మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం తప్ప
మనం ఎటువంటి దాని వలన ఎటువంటి ఉపయోగం అయితే లేదు మద్యం వలన. ఇది మాత్రం పక్క. కాకపోతే మీ వయసు ఎంత? 19 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వాళ్ళు ఎంత ఉంటుంది వయసు? మీరు ఈ వయసుకు తాగితే మీ తల్లిదండ్రులు ఏమైపోవాలా? వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మీ మీద ఎన్నో ఆలోచనలు పెట్టుకోండి. నా బిడ్డ చదువుకుంటే మమ్మల్ని పోషించగలుగుతాడు అని చెప్పని వాళ్ళు ఆలోచనలు పెట్టుకుంటే మీరు సినిమాలు షికారులు ఇది చేస్తున్నారన్నమాట. ప్రతి ఒక్కరు నేను గమనించేది ఇదే. ఎందుకంటే నేను కూడా ఆ వయసు నుంచి వచ్చిన వాడినే కదా, నేను కూడా ఇలా చేష్టలు చేసి ఇప్పుడు పని చేసుకుంటున్నా. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను పడిన పాటలు ఎవరు పడకూడదని చెప్పనేసి మీకు కూడా కొంచెం చెప్తున్నాను. కొంచెం లవ్స్ అంటారా? లవ్స్ అనేది నువ్వు బాగా చదువుకుంటే ఆటోమేటిక్గా నీ వెనకాలే వస్తుంది ఆ లవ్స్ అనేది కూడా మ్యాటర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఓ సహోదరా, ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో. నువ్వు చదువుకుంటే ఆటోమేటిక్గా మీ తల్లిదండ్రులే మంచి చోట చూసి మీకే పెళ్లి చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. తాగుడుకు బాడీస్ అలవాటు అయిపోయి మీ తల్లిదండ్రులకు క్షోభంలో పెట్టేసి ఇలా ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుంది తల్లిదండ్రులని అనేసి నాకు పెద్ద మార్క్ అయితే అయిపోతుంది. చాలా పెద్ద ప్రశ్న అనిపించేస్తాను నాకైతే నా ప్రాణానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి మీ మూతి గడిగి అన్ని పనులు చేసి మార్నింగ్ మీరు లేచేసరికి ఫుడ్ అండ ఇలాంటివన్నీ చేసి పెట్టి నా బిడ్డ చదువుకుంటానని చెప్పి అనేసి కొంచెం అంటే కొంచెం ఆలోచన చేసి కాలేజీకి పంపించి మంచిగా చదువుకుంటున్నాడని చెప్పని వాళ్ళు ఎంతో ప్రయోజకం చేయాలని చెప్పి అనేసి చాలామంది అయితే తల్లిదండ్రులు ఆశ పెట్టుకుంటారు. వాళ్ళ ఆశలను అయితే వమ్ము చేద్దామని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను చెప్పే మాట ఈ వీడియో ఇందుకు చేయడానికి గల కారణం ఏంటంటే ఇదే. ఎందుకు మద్యానికి అలవాటు అయిపోతున్నారు యూత్ పోరగాళ్ళంతా? ఎందుకు మద్యానికి అడిక్ట్ అయిపోతున్నారు? అది ఫ్యాషన్ కాదు, మీ శరీర భాగాలు మొత్తం అన్నింటిని కూడా తినేస్తుంది మద్యం. మొత్తం పార్ట్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అతి చిన్న వయసులో చనిపోతున్నారు యూత్ పోరగాళ్ళ మొత్తం అంతా. మీ తల్లిదండ్రులు ఎంత బాధపడి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో బాధపడి మిమ్మల్ని పోషించగలిగినారు. ఇప్పుడు వాళ్ళ ఆశలు మీరు వమ్ము చేస్తారా? ఇలాంటివి ఏమి దృష్టిలో పెట్టుకోకుండా మంచిగా ఎడ్యుకేషన్ తీసుకొని తర్వాత వచ్చేసి మంచి జాబ్ చేసుకొని ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా కొందరు రిచ్గా బతకాలనేసి ఆ డబ్బులంతా వృధా చేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి. ఏదైనా కానీ డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదో ఒకటి సెటిల్ అయ్యేదానికి మార్గం అయితే చూసుకోవాలి. అంతేగాని డబ్బులు వృధా చేయడామంటే కన్నా నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా కానీ నీ దగ్గర ఏమీ ఉండదు. ఏమీ లేనప్పుడు ఏం చేస్తావు? ఏమీ చేయలేము. అందుకోసమే జాబ్ వచ్చిన తర్వాత కూడా కొద్దిగా అమౌంట్ పెట్టుకొని కొంచెం ఏదన్నా మీ బిజినెస్లకు అయితే ఉపయోగించుకోండి. అంతేగాని ఇలా డబ్బు వృధా చేయొద్దండి ప్లీజ్. ఎందుకంటే నేను బాధలు పడుతున్నాను కాబట్టి మీకోసము ఈ వీడియో ద్వారా మీకైతే ఒక సందేశాన్ని అందిస్తున్నాను. ఇది మాత్రం మీరు పక్కా తెలుసుకొని మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఓకే, మంచి సందేశం ఉంటుంది మన వీడియోలో కూడా. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్తో మీ వీడియోలు అయితే మీకైతే అందిస్తాం. ప్రతి ఒక్కరికి మోటివేషన్ వీడియోస్ కావచ్చు, తల్లిదండ్రుల గురించి కావచ్చు, ప్రతి ఒక్క వీడియో మీకైతే నేనైతే అందిస్తాను. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, ఉంటాను మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.